జనసేన పార్టీ ప్లీనరీ ఈ నెల 14న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ నేతలు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కాకినాడలో తెలిపారు. 12 ఏళ్ల ప్రయాణంలో పార్టీ లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న వైనం పేద ప్రజల సమస్యల పరిష్కారం తదితర అంశాలపై దిశానిర్దేశం ప్లీనరీలో ఉంటాయన్నారు. పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని వారు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. పిఠాపురం ప్రజలకు ధన్యవాదాలు తెలిపే విధంగా జనసేన ప్లీనరీ కార్యక్రమం ఉంటుందన్నారు. సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కళ నెరవేరాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు, సామాన్యుడు అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతోటి జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాల గ్రామంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో నెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జీవ సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తాం. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం. పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈ రోజు విద్యార్థులు వాళ్ళ విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు గమనించారు? యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికలు కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి